హలో గాయ్స్, ది బిగినింగ్ ఆఫ్టర్ ది అండ్ యానిమీ సీజన్ 1 ఎపిసోడ్ 3కి స్వాగతం. సో లాస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుందాం. సో బందిపోట్లు అటాక్ చేయడం వల్ల అలీస్ ని సేవ్ చేస్తూ ఆర్థర్ కొండ మీద నుంచి పడిపోతుంటాడు. ఇంకా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోతే కొండ మీద నుంచి పడిపోయిన ఆర్థర్ ఒక డన్జన్ లో అన్నోన్ క్రియేచర్ ముందు నిలబడి భయపడుతుంటాడు. అలా డన్జన్ లోకి ఎలా వచ్చాడు బ్రో అని మీకు డౌట్ రావచ్చు. ఆ క్రియేచరే ఆర్థర్ ని సేవ్ చేసింది అనమాట. బట్ ఎపిసోడ్ లో చూపించలేదు, మాంగాలో ఉంది. కట్ చేసి ఆ క్రియేచర్ ని చూస్తున్న ఆర్థర్ ఏం చేయాలో అర్థం కాక దాని మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. బట్ ఆ క్రియేచర్ ఆర్థర్ ని సింగిల్ ఫింగర్ తో చిటిక వేసినట్టు ఆర్థర్ ని అంటుంది. దూరం పడిన ఆర్థర్ కి డౌట్ వస్తుంది, ఈ క్రియేచర్ నన్ను ఇంకా ఎందుకు చంపలేదా అని. బట్ ఆ క్రియేచర్ నేను మీ అల్లీని అని అంటుంది. అంటే నేను నీ సైడ్ అని అనిందన్నమాట. కానీ ఆర్థర్ కి డౌట్ గానే ఉంటుంది. అప్పుడు ఆ క్రియేచర్ లేచి ఆర్థర్ కి ఫ్రూట్స్ ఇస్తుంది. ఆ ఫ్రూట్స్ ఇస్తూ ఆర్థర్ తో నువ్వు ఆకలితో ఉండాలి, ఒకవేళ ఆకలితో ఉండకపోయినా ఏదో ఒకటి తినడమే మంచిది అని అంటుంది. ఇదంతా విన్న ఆర్థర్ ఏడుస్తాడు. మనోడు పాస్ట్ లైఫ్ లో కింగ్ అనే విషయం మర్చిపోయినట్టు ఉన్నాడు. ఆర్థర్ ఏడుపును చూసిన ఆ క్రియేచర్ నువ్వు ఇంకా బతికే ఉన్నావు, దానికి నువ్వు నాకు గ్రేట్ఫుల్ గా ఉండాలి అండ్ నువ్వు తిన్న తర్వాతే నేను నీ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తాను అని ఆర్థర్ తో అంటుంది. ఇది విన్న ఆర్థర్ ఫ్రూట్స్ ని తింటాడు. ఫ్రూట్స్ ని తిన్న ఆర్థర్ మా మదర్ అండ్ ఫాదర్ అందరూ సేఫా అని అంటే క్రియేచర్ ఆర్థర్ తో నేను ఇక్కడ నుంచి బయటికి వెళ్ళలేను, కానీ నా పవర్ యూస్ చేసి కొంత రేంజ్ వరకు చూడగలను అని ఆర్థర్ ఫ్యామిలీ సేఫ్ అయిన విజువల్స్ ని ఆర్థర్ కి చూపిస్తుంది. దీన్ని చూసిన ఆర్థర్ ఆనందంతో థ్యాంక్ యూ అని చెప్తాడు. ఇప్పుడు ఆ క్రియేచర్ ఆర్థర్ తో ఇంట్రడ్యూస్ చేసుకుంటూ నా పేరు సెల్వియా అని అంటుంది. సో ఇంక నుంచి ఆ క్రియేచర్ ని నేను సెల్వియా అని పిలుస్తాను. సో ఇలా చాలా రోజుల దాకా ఆర్థర్ సెల్వియాతో ఉంటాడు. రోజులు అయ్యే కొద్ది ఆర్థర్ కి హీల్ అవుతుంది. హీల్ అంటే మనోడు కొండ మీద నుంచి పడ్డాడు, సో డ్యామేజ్ అయ్యి ఉంటుంది అన్నమాట. సో ఆర్థర్ ఇల్షిరి ఫారెస్ట్ అవుట్స్కట్స్ లో ఉన్నాడు. ఇక్కడ యానిమల్స్ అండ్ బందిపోట్లు కూడా ఉంటారు. కట్ చేసి ఆర్థర్ డన్జన్ నుంచి వెళ్ళిపోయే రోజు వచ్చింది. సో ఆర్థర్ సిల్వియా గురించి నాకు ఇంకా చెప్పలేదు అండ్ తనకు ఫైట్ లో డ్యామేజ్ అయ్యి ఉండవచ్చు, కానీ ఈమె చాలా మంచి పర్సన్ అని అనుకుంటాడు. అలాగే ఆర్థర్ పవర్స్ ని చెక్ చేసుకోవడం కోసం తన మానా కోర్ ని యాక్టివ్ చేస్తాడు. దాన్ని చూసిన సెల్వియా తన మ్యాజిక్ పవర్ ని చూపిస్తుంది. దీని గురించి నీకు తెలుసా అని ఆర్థర్ ని అడిగితే మ్యాజిక్ యూజ్ చేస్తున్నప్పుడు మానాని కలెక్ట్ చేయడము అని అంటాడు. మీకు అర్థం అయ్యేటట్టు చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ క్రాఫ్ట్ మిడ్ ఎయిర్ లో ఉన్నప్పుడు రీఫియల్ చేస్తారు. ఇక్కడ అర్థం మిడ్ ఎయిర్ అంటే మ్యాజిక్ యూజ్ చేస్తున్నప్పుడు, రీఫియల్ అంటే మానాని కలెక్ట్ చేయడం అంటే మిడ్ ఎయిర్ లో ఉన్నప్పుడు రీఫియల్ చేస్తారు. అలాగే మ్యాజిక్ యూస్ చేస్తున్నప్పుడు మానాన్ని కలెక్ట్ చేయడం అని మీకు అర్థం అయ్యింది అని అనుకుంటున్నాను. ఆర్థర్ ఇచ్చిన ఆన్సర్ కి సెల్వియా ఆర్థర్ తో పీపుల్స్ ఫస్ట్ మానాన్ని కలెక్ట్ చేస్తారు, తర్వాత యూస్ చేస్తారు. బట్ మాలాంటి మానా బీస్ట్ ఇలాంటివి సర్వసాధారణం, లైక్ బ్రీతింగ్ లాగా. అండ్ ఈ ఎబిలిటీ ఎలా యూస్ చేయాలో నీకు చెప్పమంటావా అని ఆర్థర్ తో అంటే ఆర్థర్ ఎస్ అంటాడు. ఇది విన్న సెల్వియా నీకు ఈ ఎబిలిటీ నేర్పిస్తే ఈ ఎబిలిటీతో నువ్వు ఏం చేస్తావు, ఈ పవర్ వల్ల నువ్వు ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతావు అని సెల్వియా అంటుంది. అప్పుడు ఆర్థర్ కోపంతో బందిపోట్లను చంపుతాను అని అంటాడు. అప్పుడు మళ్ళీ సెల్వియా ఆర్థర్ ని తట్టుతుంది. సెల్వియా నువ్వు ఫెయిల్ అయ్యావు అని అంటుంది. కానీ ఆర్థర్ సెల్వియాతో బట్ వై, ఎనిమీస్ ని డిఫీట్ చేయడం న్యాచురల్ అని అంటాడు. అలాగే తనలో తానే అందుకే నేను స్ట్రాంగెస్ట్ కింగ్ అయ్యాను అని అనుకుంటాడు. సో సెల్వియా ఆర్థర్ తో పీపుల్స్ ని చంపాలి అనే థాట్స్ తో ఉన్నావు, ఇది నీకు ఫన్ ఇస్తుందా అని అంటూ నేను నిన్ను గట్టిగా ఏమైనా కొట్టానా, నీకు ఏమైనా నొప్పిగా ఉందా అని అంటుంది. ఆర్థర్ నో అంటాడు. అలాగే సెల్వియా నా హ్యాండ్ తో నిన్ను 2 పార్ట్స్ గా చేయగలను, బట్ నేను న్యాచురల్ గా టచ్ చేస్తున్నాను, సో నువ్వు దేన్ని ప్రిఫర్ చేస్తావు అని అంటే ఆర్థర్ నేను మంచిని ఉంచుకుంటాను అని అంటాడు. అండ్ సెల్వియా యాంగర్ అండ్ హేట్ తొందరగా పుట్టగలవు, చివరికి హేట్ అండ్ యాంగర్ ఇవి మాత్రమే ఉంటాయి, సో నాకు నిన్ను అలా చూడాలని లేదు అని అంటే ఆర్థర్ తనలో తాను సిల్వియాకి నా గురించి ఏమైనా తెలుసా అని అనుకుంటాడు. అండ్ సిల్వియా ఆర్థర్ తో ఇప్పటికంటే నువ్వు స్ట్రాంగ్ అయితే ఈ పవర్ ని దేనికోసం యూజ్ చేస్తావు అని అంటే ఆర్థర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని అంటాడు. కట్ చేసే సిల్వియా లాగా ఉండే మానా బీస్ట్ సిల్వియా కోసం వెతుకుతుంది. అది ఆల్రెడీ ఒక మానా బీస్ట్ ని చంపి ఉంటుంది. కట్ చేసే ఆర్థర్ ఇచ్చిన ఆన్సర్ వల్ల సాటిస్ఫాక్షన్ అయిన సిల్వియా ఇందాక చూపించిన ఎబిలిటీని ఆర్థర్ కి నేర్పిస్తుంది. అండ్ ఆర్థర్ ఈ ఎబిలిటీ గురించి
నాకు తెలుసు నా పాస్ట్ లైఫ్‌లో కీని ఎలా కంట్రోల్ చేశానో ఈ పవర్‌ని కూడా అంతే అని ఈ పవర్‌ని కంట్రోల్ చేస్తాడు. సడెన్‌గా సెల్వియా ఆర్థర్‌ని రాళ్ళ మధ్యలో వేసి నాయిస్ చేయకు అని చెప్పి సెల్వియా పవర్ ఆర్థర్ మీద యూజ్ చేస్తుంది. అంటే ప్రొటెక్ట్ చేయడానికి అన్నమాట. ఇందాక సెల్వియా కోసం వెతుకుతున్నాడు అని చెప్పానుగా. సో అక్కడికి ఆ మానా బీస్ట్ వచ్చింది. సో సెల్వియా ఆ బీస్ట్‌తో నువ్వు ఈ ప్లేస్‌ని కనుక్కున్నావు. దీనికి నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది అని అంటే మానా బీస్ట్ నీ బ్లడ్ స్మెల్ నన్ను ఇక్కడి దాకా తీసుకొని వచ్చింది. సో నాతో రా అని అనగానే సెల్వియా నో థాంక్స్ అని అంటుంది. సో ఆ మానా బీస్ట్ నేను అనవసరంగా వైలెన్స్ చేయాలి అని అనుకోవడం లేదు. బట్ నాకు తప్పడం లేదు అని మానా బీస్ట్ సెల్వియా మీద అటాక్ చేస్తుంది. సో ఈ మానా బీస్ట్ మధ్యలో ఫైట్ జరుగుతుంది. సో ఈ ఫైట్ లో మనకు అర్థమయ్యేది సెల్వియా డ్రాగోన్ అని. దీన్ని చూసిన ఆర్థర్ అండ్ మానా బీస్ట్ స్టన్ అవుతారు. అలా వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ జరుగుతుంది. సో ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చి ఉంటుంది. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో తెలపండి గాయస్. ఇంకా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోతే లాస్ట్ గా మానా బీస్ట్ పవర్ఫుల్ అటాక్ ని సెల్వియా మీద యూజ్ చేస్తుంది. సో సెల్వియా తన పవర్ యూజ్ చేసి టైం ని స్టాప్ చేస్తుంది. అప్పుడు ఆర్థర్ బయటికి వచ్చి నువ్వు డ్రాగనా అని అడిగితే సెల్వియా అందరూ నన్ను అలాగే పిలుస్తారు అని అంటుంది. అండ్ డైమెన్షనల్ డ్రిఫ్ట్ ని ఓపెన్ చేసి గేట్ ని ఓపెన్ చేసి ఆర్థర్ ని దీని నుంచి వెళ్ళిపో అని అంటుంది. సెల్వియా ఆర్థర్ తో నువ్వు సర్వైవ్ కాగలవు అని నీ పవర్ ని దేనికోసం యూజ్ చేస్తావు అని అడిగితే ఆర్థర్ ప్రొటెక్ట్ చేయడం కోసం అని అంటాడు. అలాగే ఆర్థర్ కి ఎగ్ అండ్ డ్రాగన్ ఈక సెల్వియా ఇస్తుంది. అండ్ సెల్వియా మీద ఉన్న సింబల్స్ ని ఆర్థర్ మీదకు వచ్చేటట్టు చేస్తుంది. ఎందుకు అని ఆర్థర్ అడిగితే నీకు ఫ్యూచర్ లో తెలుస్తుంది అని సెల్వియా అంటుంది. అలాగే సెల్వియా నిన్ను ఎప్పుడో ఇంటికి పంపించేదాన్ని కానీ నీతో ఉండడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని అంటే ఆర్థర్ నేను ఈ పవర్ తో ఇప్పుడు నిన్ను ప్రొటెక్ట్ చేయలేను బట్ ఫ్యూచర్ లో మనం కలుసుకున్నప్పుడు నిన్ను ఖచ్చితంగా సేవ్ చేస్తాను అని ప్రామిస్ చేస్తాడు. సెల్వియా ఇలాంటి వాటి గురించి ప్రామిస్ చేయకు అని ఆర్థర్ తో అంటుంది. అప్పుడు ఆర్థర్ సెల్వియా వర్డ్స్ తన మనసు లోపల నుంచి వస్తున్నాయి అండ్ నేను సెల్వియాతో టైం స్పెండ్ చేయడం వల్ల పూర్తిగా మారిపోయాను అని అనుకుంటాడు. అలాగే సెల్వియాతో నువ్వు మాస్టర్ ఆర్ డ్రాగన్ ఏమైనా నువ్వు నా ఫ్యామిలీ మెంబర్ అని అనగానే సెల్వియా నీకు మదర్ ఉందిగా అని అంటే అయితే నువ్వు గ్రాండ్ మా అని ఆర్థర్ అంటాడు. అప్పుడు సెల్వియా ఇంకోసారి అను అని అంటుంది. గ్రాండ్మా అని అంటాడు. దీనికి ఫీల్ అయ్యి సెల్వియా ఏడుస్తుంది అండ్ ఆర్థర్ ని డైమెన్షనల్ డ్రిఫ్ట్ లోకి పంపిస్తుంది. కట్ చేసే సెల్వియాకి అండ్ మానా బీస్ట్ కి ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో సెల్వియాకి డ్యామేజ్ అయ్యి కింద పడుంటుంది. ఆ మానా బీస్ట్ సెల్వియా దగ్గరికి రాగానే సెల్వియా తన పవర్ ని యూజ్ చేసి ఆ మానా బీస్ట్ ని చంపుతుంది. కట్ చేసే డైమెన్షనల్ డ్రిఫ్ట్ లో ఉన్న ఆర్థర్ తో సిల్వియా మాట్లాడుతూ ఈ వరల్డ్ సాడ్నెస్ తో ఫిల్ అయ్యింది. సో నువ్వు నీ స్మైల్ తో ఈ వరల్డ్ ని చేంజ్ చేయాలి అని అంటే ఆర్థర్ నేను చేయగలనా అని అనగానే సెల్వియా నువ్వు చేయగలవు, ఇదే నా విష్, నువ్వు ఆల్రెడీ ఒక స్ట్రాంగెస్ట్ కింగ్ ఇవి. సో నీ మనసుని యాంగర్ అండ్ హేట్ తో నింపుకోవద్దు. సో నీ ఈ న్యూ లైట్ లాంటి బ్లెస్సింగ్స్ తో మెరవాలి కింగ్ గ్రే అని ఆర్థర్ తో అంటుంది. ఆర్థర్ కి కింగ్ నేమ్ చెప్పేసరికి నా గురించి సెల్వియాకి తెలుసు అని ఆశ్చర్యపోతాడు. కట్ చేసే డైమెన్షనల్ డ్రిఫ్ట్ ద్వారా ఫారెస్ట్ లోకి వచ్చిన ఆర్థర్ సెల్వియాని తలుచుకుంటూ ఫీల్ అవుతాడు అండ్ ఆర్థర్ లేచి ఎగ్ ని బ్యాగ్ లో వేసుకుంటాడు. సడన్ గా బ్యాక్ సైడ్ నుంచి సౌండ్ వస్తుంది. సో ఈ ఎపిసోడ్ ఇక్కడతో కంప్లీట్ అయ్యింది గాయస్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. థ్యాంక్ యూ. మీ అండ్ మీ మోనార్.